నమస్కారం ఫ్రెండ్స్, సిఎస్ఓ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు కండక్టర్ విధుల గురించి తెలుసుకుందాం. రోడ్డు మీద ఎర్ర బస్సు లేదా పచ్చ బస్సు కనిపిస్తే మనం చేతులు అడ్డుపెట్టి ఎక్కేస్తాం. మనం ఊరిస్తే దిగిపోతాం. కానీ ఆ బస్సులో నిలబడి భుజాన పెద్ద లెదర్ బ్యాగు తగిలించుకొని రోజంతా టికెట్ టికెట్ అంటూ అరిచే ఒక ఆర్టీసీ కండక్టర్ జీవితం కనుక ఎన్ని కథలు ఉంటాయో ఎప్పుడైనా ఆలోచించారా? చిల్లర గొడవలు, సిట్టింగ్ భయాలు మాత్రమే కాదు, వాళ్ళ డ్యూటీలో గుండెల్ని పిండేసే ఎమోషనల్ నవ్వించే ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు ఆ వీడియోలో ఏపీఎస్ఆర్టీసీ కండక్టర్ తన సర్వీసులో ఎదుర్కొనే 5 మరువలేని నిజ జీవిత అనుభవాలను చూడబోతున్నాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, మీకే కన్నీళ్ళు వస్తాయి. మనం హాయిగా దుప్పటి మూసేసి పడుకొని తెల్లవారుజామున 3:30 లేదా 4 గంటలకే కండక్టర్ జీవితం మొదలవుతుంది. చలికాలమైనా భారీ వర్షాలైనా సరే డిపోకి టైంకి చేరుకోవాలి. ట్రాఫిక్ సూపర్వైజర్ దగ్గర వేబిల్లు తీసుకోవడం, టికెట్ మిషన్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవడం, గబగబా చిల్లర డబ్బా సర్దుకోవడం, ఇదొక పెద్ద టాస్క్. డ్రైవర్ అన్నతో కలిసి బస్సు ఎక్కేటప్పుడు ఈరోజు కలెక్షన్ ఎలా ఉంటుందో, మెషిన్ మొరాయించకుండా ఉంటుందో లేదో అనే టెన్షన్ గుండెల్లో రన్ అవుతూనే ఉంటుంది. బస్సు ఎక్కిన తర్వాత కండక్టర్కి రకరకాల మనుషులు పరిచయం అవుతారు. బస్సు నిండా రద్దీగా ఉన్నప్పుడు ఎవరైనా 500 నోటు ఇస్తే ఇక అంతే సంగతులు అనే టికెట్ వెనకాల రాసిస్తే కొందరు ప్యాసింజర్లు నన్ను ఏదో క్రైమ్ చేస్తున్నట్లు చూస్తారు. 5 రూపాయల కోసం పెద్ద గొడవలే జరుగుతాయి. కానీ అదే బస్సులో పల్లెటూరు రైతులు, అమాయకమైన జనం కూడా ఉంటారు. ఏం బాబు తిన్నావా అని అడిగి వాళ్ళ బుట్టలో ఉన్న జామకాయో అరటికాయో ఆఖరికి కాసిన్ని మల్లెపూలలో కండక్టర్ చేతిలో పెడుతుంటారు. ఆత్మీయత ముందు ఈ చిల్లర గొడవలు అలసట అంతా ఎగిరిపోతుంది. కండక్టర్ ఉద్యోగంలో అన్నిటికంటే పెద్ద సవాల్ చెక్కింగ్. బస్సు నిండా 100 మంది ప్యాసింజర్లు ఉన్నప్పుడు ఎవరైనా ఒకరు టికెట్ తీసుకోకుండా వెనకాల కూర్చుంటే కండక్టర్ ఉద్యోగానికి ముప్పు వస్తుంది. హఠాత్తుగా ఫ్లయింగ్ స్క్వాడ్ వచ్చి బస్సును ఆపినప్పుడు గుండె ఆగినంత పని అవుతుంది. అందరూ టికెట్ తీసుకున్నారా సార్ అని అరుస్తూ ప్రతి ఒక్కరిని సెట్ చేసుకోవాలి. ₹1 తేడా వచ్చినా ఛార్జ్ షీట్ ఇస్తారు. అందుకే కండక్టర్ ఎప్పుడు డేగ కళ్ళ బస్సు అంతా గమనిస్తూనే ఉండాలి. కండక్టర్ రేపులోనూ కొన్ని మరువలేని ఎమోషనల్ ఘట్టాలు ఉంటాయి. ఒక కండక్టర్ పంచుకున్న నిజ జీవిత ఘటన ఇది. ఒకరోజు రాత్రి 11 గంటల సమయంలో ఒక అమ్మాయి ఒంటరిగా బస్సు ఎక్కింది. ఆమె దిగాల్సిన స్టాపింగ్ వచ్చేసరికి అక్కడ ఘోరమైన చీకటి, ఒక మనిషి కూడా లేడు. నిజానికి రూల్స్ ప్రకారం స్టాపింగ్ దగ్గర దింపేసి బస్సు వెళ్ళిపోవాలి. కానీ ఆ కండక్టర్, డ్రైవర్ ఇద్దరు ఆలోచించారు. డ్రైవర్ అన్నతో చెప్పి బస్సును కాస్త రూట్ మార్చి లోపలకు పోనించారు. వాళ్ళ నాన్నగారు బైక్ వేసుకొని వచ్చే వరకు బస్సును అక్కడే ఆపారు. ఆ తండ్రి కళ్ళల్లో కనిపించిన కృతజ్ఞత, ఆ అమ్మాయి చూపించిన థ్యాంక్ యూ అంకుల్ అనే మాట కోట్లు ఇస్తే దొరుకుతాయా చెప్పండి? ఆర్టీసీ అంటే కేవలం ప్రయాణం కాదు, ఒక నమ్మకం. రాత్రి 10 లేదా 11 గంటలకు లాస్ట్ టైం ముగించుకొని బస్సు డిపోకు చేరుకుంటుంది. ప్యాసింజర్ అందరూ దిగిపోయి
సురక్షితంగా ఇళ్లకు చేరుతారు. కానీ కండక్టర్ డ్యూటీ అప్పుడే అవ్వదు. బస్ అంతా దిగి ఎవరైనా ఫోన్లు బ్యాగులు మర్చిపోయినారేమో వెతకాలి. ఆ తర్వాత డిపో కౌంటర్లో కలెక్షన్ డబ్బులు పైసా పక్కాగా లెక్క పెట్టి అప్పగించాలి. మిషన్ క్లోజ్ చేసి సంతకం పెట్టేసరికి ఒళ్ళంతా హోనామైపోతుంది. కానీ ఇంటికి వెళ్ళేటప్పుడు మనసులో ఒకటే సంతోషం. ఈరోజు కూడా వందల మందిని సురక్షితంగా వాళ్ళ కుటుంబాల దగ్గరికి చేర్చాం అనే తృప్తి. చూసారా ఫ్రెండ్స్, కాకి చొక్కా వేసుకొని చేతిలో టికెట్ మిషన్ పట్టుకొని నిలబడే కండక్టర్ జీవితంలో ఎన్నో కష్టాలు, ఎంత మానవత్వం దాగి ఉందో. ఇకపై మీరు ఆర్టీసీ బస్ ఎక్కినప్పుడు కండక్టర్ అన్నలతో చిల్లర కోసం గొడవలు పడకుండా కొంచెం నవ్వుతూ మాట్లాడడానికి ట్రై చేయండి. వాళ్ళకి రోజంతా హ్యాపీగా సాగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ముఖ్యంగా మన ఆర్టీసీ అభిమానులకి, ఉద్యోగులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోల కోసం మన సిఎస్ఓ తెలుగు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, భారత్ మాతాకి జై.